జయ శ్రీరామ్. హాయ్ అందరికీ నమస్కారం అండి. భక్తి విక్రమార్క కథలు మనం చెప్పుకుంటున్నాం. ప్రతిసారి కూడా బేతాళుడు చెట్టెక్కి కూర్చుంటే విక్రమార్కుడు భుజాన వేసుకుని వస్తుంటే సమాధానం కరెక్ట్గా చెప్తే మళ్ళీ బేతాళుడు చెట్టెక్కిపోతున్నాడు. ఈ సమస్యని అధిగమించడానికి విక్రమార్కుడు మళ్ళీ భుజం మీద వేసుకుని నడుస్తుంటే బేతాళుడు ఈసారి సరికొత్త కథ చెప్పారు. ఆ కథ ఏంటంటే, ఎవరైతే ఈ కథ ఆలకిస్తున్నారో వాళ్ళే రాజు, వాళ్ళ బుద్ధే మంత్రి. అంటే తమరే రాజు. తమరి దగ్గరికి ఒక సమస్య వచ్చింది. ముగ్గురు అన్నదమ్ములు తండ్రి రాసిన వీలునామా పత్రం పట్టుకొని వచ్చారు. అందులో ఆస్తి పంపకం ఎలా ఉందంటే, ఆస్తి పంపకం మీ చేతుల్లో పెట్టారు. అప్పుడు ఆ వీలునామా మీరు చదువుతున్నప్పుడు అందులో ఏముందంటే, ఓ మహారాజా, నా ముగ్గురు కొడుకులకి వీలునామాలో ఉన్న విధంగా ఆస్తి పంచండి. నా దగ్గర 17 గుర్రాలు ఉన్నాయి. ఈ 17 గుర్రాలు ఎవరికి ఎలా పంచాలో కూడా అందులో రాసి ఉంది, దయచేసి చదవండి అని ఉంది. నా పెద్ద కొడుకుకి మొత్తం గుర్రాల్లో సగభాగం, నా రెండవ కొడుక్కి మొత్తం గుర్రాల్లో 3వ భాగం, 3వ కుమారుడికి మొత్తం గుర్రాల్లో 9వ భాగం. అంటే ఈ గుర్రాలని చంపకూడదు, కత్తితో కట్ చేయకూడదు, అలాగని సజీవంగా పంచాలి. అలాగే ఈ గుర్రాలను ఎలా పంచుతారో సమానంగా పంచండి అని రాజుగారికి ఆ వినతి పత్రంలో వినయంగా రాసి ఉంది. అప్పుడు రాజుగారు ఈ అర్థం అవ్వక మంత్రి బుద్ధిని అడిగారు. ఆ మంత్రి బుద్ధి నవ్వుతూ సమాధానం ఎలా చెప్పారు అంటే, మీ మంత్రి గారు ఏ సమాధానం చెప్పారో, అంటే మీ బుద్ధి మంత్రి గారు ఏ సమాధానం చెప్పారో ఆ సమాధానం కామెంట్ రూపంలో తెలపండి. అదే కామెంట్ రూపంలో తెలిపిన తర్వాత నేను మళ్ళీ ఈ సమాధానాన్ని వారం రోజుల తర్వాత మీకు మళ్ళీ చెప్తాను. ధన్యవాదాలు. నమస్కారం. జయ శ్రీరామ్.